హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యు ఆల్. సో నిన్న రాత్రి ఇవాళ రాత్రి చాలామంది అభ్యర్థులకి, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఒక కాళరాత్రి అని చెప్పొచ్చు. జనరల్గా గెలుపుదేముంది, ప్రపంచం నీకు అందంగా కనబడుతుంది, ఓడిపోయి చూడు ప్రపంచం ఎలాంటిదో నీకు చూపిస్తుంది అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందంట. అది వాస్తవం అన్నమాట. అయితే గెలుపులో నిర్ణయాలు తీసుకోవడానికి ఏమీ ఉండదు, ఓటమిలో నిర్ణయాలు తీసుకోవటం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇట్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ మూమెంట్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 రాసినటువంటి 30,000 మందిలో ఒక 1000 మందికి ఒక హ్యాపీ మూడ్లో ఉంటారు. మిగిలిన 29,000 మంది అన్ప్లెజెంట్ మూడ్లో ఉంటారు అన్నమాట. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రూప్ 2 రాసిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ అన్ప్లెజెంట్ మోడ్. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ జీవితంలో అతి ముఖ్యమైన దశ ఇది. నాట్ ఫర్ ద సక్సెస్ఫుల్ పీపుల్. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ నాకు పెద్దగా ఇష్టం కాకపోవచ్చు. రీజన్ ఏంటంటే, సో వాళ్ళు సక్సెస్ అయిపోయారు, వాళ్ళ జర్నీ దాటిపోయారు, అయిపోయింది. బట్ మై ఇంటెన్షన్ అండ్ ఎమోషన్ ఆల్వేస్ క్యారీ విత్ ద స్టూడెంట్స్ హూ మిస్డ్ దీస్ ఎగ్జామ్స్ ఇన్ ఎ నారో ఎడ్జ్లో. సో మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ మిస్డ్ దిస్ ఎగ్జామ్, ఓకే, మీరు మిమ్మల్ని అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకోకుండా చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకోకండి. సో మీరందరూ మెచ్యూర్డ్ ఎనఫ్. ఓకే, సో ద స్టూడెంట్స్ హూ హ్యాస్ మిస్డ్ ద ఎగ్జామ్ ఎట్ వెరీ వెరీ నారో మార్క్స్, మీరు వెంటనే ఇక ఎలాగైనా నేను దీన్ని సాధించాలి, లేకపోతే ఎలాగైనా నేను హైయెస్ట్ మార్క్స్ ఈసారి గ్రూప్ 2 కాదు గ్రూప్ 1 అను, లేదా గ్రూప్ 1 కాదు సివిల్స్ అను, ఈ విషవలయంలోకి మరలా తిరిగి రావాలని ప్రయత్నించకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఎక్కడెక్కడ మిస్ అయ్యారో ఒక 1 వీక్ to 10 days మిమ్మల్ని మీరు అంతర్మథనం చేసుకోండి. ఓకే, ఈ 10 days చాలామంది పలాయనవాదంతో ఎవరో మిత్రులతో మాట్లాడుతూ, లేకపోతే పోస్టులు అమ్ముకున్నారనో, లేకపోతే పలానా చోట ఉన్నారనో, చాలా రకాలుగా మిమ్మల్ని మొబిలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. నువ్వే ఈ సమయంలో స్థిరత్వంగా ఉండటమే చాలా గొప్ప విషయం, రాదర్ దాన్ మూవింగ్ అహెడ్. స్థిరత్వం అంటే ఏంది? ఓకే, నీతో నువ్వు గడుపు టైం. ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు స్పెండ్ విత్ యూ. ఓకే, నీ గురించి నీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ఓకే, సో ఐ సిన్సియర్లీ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే, సో గ్రూప్ 2లో మిస్ అయిన 29,000 మంది కావచ్చు, గ్రూప్ 1 మిస్ అయినటువంటి గ్రూప్ 2 మిస్ అయినటువంటి ఆల్మోస్ట్ ఒక 50,000 to 60,000 కావచ్చు, గ్రూప్ 1 మిస్ అయినటువంటి 29,000 మంది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్. మై సిన్సియర్ సజెషన్ ఈస్, మీతో మీరు సమయం గడపండి. నేను నెక్స్ట్ కూడా మరలా ఇలాగే ప్రిపేర్ అవ్వాలా? ఓకే, సో ఏజ్ బారవుతూ ఉంటుంది, ప్రెషర్స్ పెరుగుతుంటాయి, హెల్త్ కండిషన్స్ మారుతుంటాయి. పర్టికులర్లీ ఉమెన్కి డెసిషన్ తీసుకోవాల్సిన సమయంలో ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి. ఇదే ప్రపంచం, ఇదే జీవితం అనుకొని మాత్రం అందమైనటువంటి మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. దట్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్. అశోక్ నగర్ వీధుల్లో వయసు అంతా అయిపోయిన థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మన కళ్ళ ముందు కనపడుతుంటారు. ఓకే, నేను ఒక సిన్సియర్ సజెషన్ ఏం చెప్పదలుచుకున్నానంటే, మొత్తం పెట్టబేడ సర్దుకొని మీ ఊరికి వెళ్ళిపోయి ఒక 10-15 days పేరెంట్స్తో గడిపి ఒక ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మీరు బీటెక్ అయిపోయి ఉంటే ఎంటెక్ ఏదైనా చేయడానికి కానీ మంత్లీ సర్టన్ ఇన్కమ్ వచ్చేటువంటి కోర్సులు కానీ, లేదా ఆంధ్ర యూనివర్సిటీ, లేదా ఉస్మాన్ యూనివర్సిటీ, లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాటిలో అడ్మిషన్లు వేసుకొని, ఓకే, ఒక అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోండి. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఆల్మోస్ట్ నువ్వు ఓకే నీకు ఆర్ యూ ష్యూర్ దట్ నెక్స్ట్ నోటిఫికేషన్లోనే 100% జాబ్ వస్తుంది గ్యారంటీ ఉందా? నెక్స్ట్ నోటిఫికేషన్ ఎగ్జాక్ట్ 1 yearలోనే కంప్లీట్ అవుతుందని గ్యారంటీ ఉందా? ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఎందుకు స్టూడెంట్స్ ఫుల్ టైం ప్రిపరేషన్ మాత్రం ఐ నెవర్ సజెస్ట్ టు ఎనీ స్టూడెంట్ హూ లాస్ట్ దేర్ ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం ఫుల్ టైంకి ప్రిపరేషన్ని కేటాయించొద్దు. స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. బీటెక్ అయిపోయింటే ఎంటెక్ ట్రై చేసుకోండి. ఓకే, బీఎస్సీ అయిపోతే ఎంఎస్సీ ట్రై చేసుకోండి. ఎంఎస్సీ అయిపోతే పిహెచ్డీకి ట్రై చేసుకోండి. ఓకే, ఏదో ఒక కోర్సుని వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ ఉండండి. అంతేగాని డోంట్ వేస్ట్ సచ్ ఎ ప్రెషియస్ టైం ఇన్ యువర్ లైఫ్ అనమాట. ఏముంటుంది, ఇంకొక 2 సంవత్సరాల్లో యూ మే బి హ్యావింగ్ సర్టన్ ఇంపార్టెంట్
ఇంకా అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు, ఇదంతా ఈ విశ్వ సైకిల్లోకి మీరు చాలా త్వరగా నెట్టబడతారు. ఈ మూమెంట్లో నేను చెప్పడానికి కారణం ఏంటంటే దిస్ ఈజ్ ద జెస్టేషన్. నిన్ను నువ్వు ఒక ఇనుము బాగా కాలినప్పుడే బొంగుతుంది అనే దానికి బెస్ట్ సమ్. ఈ ఓటమి నీలో ఒక అగ్నికణమై ప్రజ్వరిల్లి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా తయారు చేయాలి. అంతేగాని మళ్ళీ ఎలాగైనా సరే ప్యాకాట్లో లేదా డబ్బులు పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలాగ వస్తారు, బెట్టింగ్లో పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలా వస్తారు, అలాగే జూదంలో లాగా ఇది చేయగలండి. అయిపోయింది. నిన్ను నువ్వు ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఒక ప్రశాంతంగా ఒక డెసిషన్ తీసుకో. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు టేక్ ఎ కరెక్ట్ డెసిషన్. కరెక్ట్ డెసిషన్ అని ఎందుకంటానంటే ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ ప్రిపరేషన్, అంటే అబ్సల్యూట్ సెలెక్షన్. నువ్వు బాగా చదివావు కాబట్టి నీకు జాబ్ ఇవ్వరు. రిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిలేటివ్ అంటే నీకన్నా బాగా చదివే వాళ్ళు ఉంటారు, నీకన్నా ఎలిమినేషన్లో బాగుండే వాళ్ళు ఉంటారు, నీకన్నా లాజికల్ స్కిల్స్లో బాగుండరు. నీకు మార్కులు తగ్గినంత మాత్రం డోంట్ థింక్ దట్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. ఓకే, ఈ ఎగ్జామ్స్కి ఫిట్ అవ్వనంత మాత్రం జీవితంలో చాలా కోల్పోయినట్టేం కాదు. ఈ ఎగ్జామ్ మిస్ అయిన చాలామంది ఈ జాబుల కన్నా ఇంకా చాలా అద్భుతమైనటువంటి ప్రపంచంలో జీవితంలో జీవిస్తున్నారు. నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నా, ఫైనాన్షియల్ స్పాన్సర్షిప్ ఉన్నా, నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఫుల్ టైం ప్రిపరేషన్కి మాత్రం స్వస్తి పలకండి. ఓకే, పార్ట్ టైంగా ఏదైనా జాబ్ చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం 1 hour ప్రిపేర్ పెంచుకుంటూ ఎగ్జామ్ డేట్ వచ్చిన ఒక 2 or 3 months నుంచి మీరు ప్రిపరేషన్ సీరియస్గా తీసుకొని అప్పుడు లీవ్ పెట్టుకొని చదువుకోవాలి కదా. అప్పుడు నీకు డబ్బులు కావాలి కదా. అప్పుడు మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తావు? పేరెంట్స్ మీద ఇంకెన్నాళ్ళు మనం పారాసైట్స్ లాగా ఉండగలం? ఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్? కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపరేషన్కి మాత్రం మీరు మొగ్గు చూపండి. అది మీ జీవితంలో ఆర్థిక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ విల్ మేక్ యూ టు బీ వెరీ మచ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ ఇండివిజువల్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ నిర్ణయాన్ని మాత్రం ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి. మీకు ఏదన్నా ఒక ప్రాపర్ డెసిషన్కి తీసుకోలేకపోతున్నారు అనుకుంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను మీకు కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కామెంట్కి నేను రెస్పాండ్ అయ్యి మీకు సాధ్యమైనంత వరకు నేను సపోర్ట్ చేయగలను నేను మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఈ గిగ్ ఎకానమీ ఉంది. గిగ్ ఎకానమీ అంటే సైకిల్ మీద కూడా ఒక ఫుడ్ డెలివరీ బాయ్గా చేయవచ్చు. రోజుకి ఒక 300 or 400 సంపాదించుకో. యూ కెన్, నీ ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్, యూ షుడ్ నాట్ bow your head in front of any others just for the sake of maintenance. Okay, so thank you very much. All the very best. God bless you all.